నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శైలజ ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడెస్ రాజీవ్ సాగర్ స్పష్టీకరణ ప్రమాదపు టంచున కడెం ప్రాజెక్టు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎమ్మెల్యే రేఖా నాయక్ వెల్లడి వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూపులు రెస్క్యూ ఆపరేషన్ కవరేజ్కి వెళ్లిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గల్లంతు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు 47 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా మేడే రాజీవ్ సాగర్ను బాధ్యతలు చేపట్టారు జూబ్లీ హిల్స్లోని కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కవిత దంపతుల సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు ఫుడ్ కార్పొరేషన్ నూతన చైర్మన్ రాజీవ్ సాగర్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు చెప్పింది చెప్పినట్టు 3 ఏళ్లలో అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం అంటే అది మామూలు విషయం కాదు అది కేవలం జగమొండి కాబట్టి కేసీఆర్కే సాధ్యమైంది తప్పితే ఇంకా ఏ ఒక్క తొండి ముఖంతో సాధ్యం కాదు ఇవాళ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళెవ్వరికి కూడా బరువు తెలియదు బాధ్యత తెలియదు నెట్ మీద రూపాయి పెడితే ఎవరు ₹1 కూడా వాళ్ళని కోలరు అటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి కేసీఆర్ గారిని మాట్లాడుతూ ఉంటే గుర్తొస్తూ ఉన్నాయి పాత రోజులు నేను రాజీవ్ ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అనేక మంది ఆనాడు మిలీనియం మార్చ్ అంటే ట్యాంక్ బండ్ మీద గుక్క తిప్పుకోకుండా పరిగెత్తినటువంటి రోజులు గుర్తొస్తున్నాయి ఆనాడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకసారి ఇవాళ కేవలం రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా కూడా ఒక రోజులో పుట్టదు దేనికైనా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దేనికైనా కూడా ఒక కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని మనం పడ్డటువంటి తపనను తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఇవాళ రాజీవ్కి లభించినటువంటి గౌరవం రేపు పొద్దున ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో కష్టపడే వాళ్ళు కేసీఆర్ గారితో కలిసినటువంటి వాళ్ళు తప్పకుండా మనందరికి కూడా మంచి రోజులు వస్తాయి మనందరికి కూడా గుర్తింపు వస్తుంది ఆ నమ్మకాన్ని ఆ పట్టుదలను ప్రజల పట్ల మంచి కోరుకునేటటువంటి మన యొక్క నేచర్ని వదులుకోకుండా ఒక సైద్ధాంతిక పరమైనటువంటి రాజకీయాలు మనం చేయాలి ఎటుపడితట్టు ఆగమాగం మాట్లాడి ఓట్ల రాజకీయం మనకు అవసరం లేదు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవాలంటే కేసీఆర్ లాంటి జగమొండి అయితేనే కరెక్ట్ మనం మొన్న ఎట్లయితే కష్టపడి తెలంగాణను సాధించినామో రేపటి నాడు దేశంలో దేశ రాజకీయ ఎజెండాలో కూడా తప్పకుండా మార్పు సాధిస్తాం అది మనలో పట్టుదల ఉన్నటువంటి నాయకుడు ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉన్నటువంటి నాయకులతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి కేసీఆర్ గారితోని ఎట్లయితే మనం ఇన్నేళ్ళు నడిచినామో ఇక ముందు కూడా అదే విధంగా మనందరం నడుద్దాం ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని ఒక బంగారు తునకగా చేసుకున్నాం రేపటి నాడు దేశం యొక్క అభివృద్ధిలో కూడా మనందరి పాత్ర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇవాళ తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా తమ్ముడు రాజీవ్ సాగర్కి తమ్ముడనాన్నో కొడుకనాలో నాకు తెలియదు నేనైతే కొడుకనే అంట మరి రాజీవ్ సాగర్కి ఇంత మంచి పొజిషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అన్నది వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను జాగృతి కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ సంస్థలో లేకుండా పనిచేసినటువంటి అనేక మంది మిత్రులు కూడా దయచేసి సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా అందరికీ ఆదరణ లభిస్తుంది అందరికీ అవకాశాలు లభిస్తాయని చెప్పి కోరుకుంటూ మరి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ అంటే అక్క సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యం గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పోటెత్తింది వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చడంతో ప్రాజెక్టు ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు ఇన్ఫ్లో ప్రమాదభరితంగా రావడము అవుట్ఫ్లో తక్కువగా ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు కడెం కన్నపూర్ దేవునిగూడెము రాపర్ మున్యాల్ గొడిసిరియాల్ తదితర దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వారు కోరారు
కోరారు. ప్రమాద స్థాయిలో ఇన్ఫ్లో 5,09,025 క్యూసెక్కుల వరకు ఉంది. ప్రాజెక్టులోని 17 గేట్లు తెరిచి నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 700 అడుగులకు చేరింది. 7.603 టీఎంసీలకు నీరు చేరింది. కాగా కడెం వరద బాధితులతో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని అన్నారు. వరద నీటిపై ఆమె ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. నమస్తే. ట్యాంక్స్ ఏమైనా బ్రీచ్ అయ్యాయి? ట్యాంక్స్ ఏమైనా మోస్ట్లీ కలపవచ్చు. మనకి ఇంత వస్తుందంటే డౌట్ నాన్ స్టాప్ అవ్వచ్చు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బొర్నపల్లి కుర్రలో వరద నీటిలో 9 మంది రైతులు చిక్కుకున్నారు. వీరంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గోదావరి మధ్యలో కుర్ర ఉండడంతో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన వారంతా అక్కడే చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ కవరేజ్కి వెళ్లిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కారుతో సహా వాగులో గల్లంతయ్యారు. రాయకల్ జగిత్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జమీర్ ఆచూకీ కోసం గాలించిన ఫలితం కానరాలేదు. సార్ మేము వ్యవసాయం చేయడానికి ఇలా కూలి వచ్చినాం సార్. వచ్చినాక అనుకోకుండా నిజంగా వచ్చిన సార్ ఇది ఆగినాం సార్. మాకు ఎటు వెళ్ళకుండా ఉన్నాం సార్. ఇక ఎట్లయినా మీరే సాయం చేస్తారని మీకు ఇచ్చేస్తున్నాం సార్. ఇక భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు 47 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టము 14.850 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 8,97,496 క్యూసెక్కీలు, అవుట్ఫ్లో 9,08,496 క్యూసెక్కీలు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం న్యూస్ పొరట్పల్లి 3వ డివిజన్లో భారీ వర్షాలకు సర్వం తడిసి ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ సతీమణి మనాలి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం విజయానంద్, మాజీ కార్పొరేటర్ వెంగళ బాపు దంపతులు, కాంగ్రెస్ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు పెట్టారు మమ్మల్ని కూడా అట్లే చేస్తున్నారు కదా. అందరం కలిసి ఇక్కడ అందరికి జాగ్రత్తలు చెప్పడం జరుగుతా ఉంది. పిల్లలను జాగ్రత్త, ఇంట్లో స్విచెస్ కూడా చేతితో నెయ్యకండి అని చెప్పడం జరుగుతా ఉంది. అన్ని విధాలు అన్ని మంచి చెయ్యాలా వీళ్ళకని మేము ముందుకు వస్తా ఉన్నాం. కానీ మా ఒక్కరితోనే ఇక్కడ ఏం జరగదు. గవర్నమెంట్ షుడ్ టేక్ చార్జ్ అండ్ ద MRO అండ్ ద కలెక్టర్ ఎవ్రీబడి షుడ్ కమ్. ఇక్కడ అంతా విజిట్ చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఒక కోరిక కోరుతూ కాలువ పక్కన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి వాడ 21వ డివిజన్. ఈ వాడలో అసలు ప్రతిసారి నీళ్ళలో మునిగిపోయి ఇల్లు ఇలా ఉండేది. ఇలా ఒక నివాసం చూస్తా ఉన్నాం. మా టైలర్ రామచంద్రం అనేటువంటి కుటుంబం చూడండి, ఇక్కడ నీళ్లు పాపం చాలా బీద కుటుంబం, పుట్టుకుంటే కానీ బతకలేనటువంటి కుటుంబం. ఈరోజు ఈ నీళ్ళలో అటు లోపల ఆడవాళ్ళ కుటుంబ పరిస్థితి, తినడానికి కూడా తినలేనటువంటి పరిస్థితి. ఇక్కడ వెంబటే ఈ కాలనీకి డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ముంగటను లైన్ స్టిల్ తీసి ఏర్పాటు చేసి ఇంత నీళ్ళు రాకపోయేటివి. ఇది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాబ్లం. అలా కట్టదగింది. ఎన్టీపీసీ సంబంధించిన నీళ్లు చెరువులో పోతా ఉన్నాయి, ఎన్టీపీసీ సంబంధించిన నీళ్లు ఇంకో ప్రాంతాలకు పోతా ఉన్నాయి. ఆ నీళ్లు నిండిపోయి ఇక్కడ చాలా దయానీయమైనటువంటి స్థితి. తక్షణమే కమిషనర్ గారు, MRO గారు పొద్దున్న నుంచి నిన్న నుంచి మొన్న నుంచి 3 రోజులుగా ఎక్కడెక్కడైతే పడిపోయిన ఇల్లు ఉన్నాయో, ఎక్కడైతే నష్టపోయిన ఇల్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలము 3 బొమ్మల మేడిపల్లిలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఊర చెరువులో ప్రమాద స్థాయికి నీళ్లు చేరి మత్తడి పారుతుంది. లోతట్టు ప్రాంతాలైన వెంకట్రావుపేట్, విజ్డమ్ స్కూల్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. Tamam, nasıl olur?
పోయిందా కొంచెం అయిపోయిందా అక్కడ కోసుకోపోతుంది కదా అక్కడ మూల కదా సంచరించిన మరి అదే ఇంకా వర్షం బాగుంది ఇంకా 2 రోజులు గత 5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బేంసా 7వ వార్డులోని రాహుల్ డబ్బాగల్లి భాగ్యనగర్ కాలనీలు జలమయమయ్యాయి. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ తనకు అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేయడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తన వంతు సహాయం చేసినట్లు V3 న్యూస్ విలేకరి చవాన్ సుదర్శన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండల కేంద్రంలోని భవానీ సెల్ జోన్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 3వ అంతస్తులో సుమారు 10 లక్షల రూపాయల విలువ గల ఖరీదైన మొబైల్ ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ అటవీ ప్రాంతంలో మృగాలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సంస్థాన్ నారాయణపురం మండలము బొట్టనిబావి గ్రామంలో అడవి జంతువులు లేగదొడ్డలపై దాడులకు తెగబడ్డాయి. స్థానికుల ఫిర్యాదుతో అటవీ అధికారులతో పాటు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. అడవి మృగాల పాదాల గుర్తులను సేకరించారు. అయితే ఆ పాదాలు చిరుతవి కాదని హైనావి అని వారు తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో చిరుతల సంచారం లేదంటున్నారు. పాలు పెట్టుకొని పోయినాము. గడ్డి వేసిపోయినాక మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు వచ్చే వరకు దూలు ఎక్కడక్కడ అడ్డం పడే చూసి ఇక ఊళ్ళో పోయి తీసుకొని వచ్చి అంటే దూలు తక్కువనే చేస్తాయి కానీ ఇప్పుడు బర్రెలు పాలు అయ్యాయి. మననే ఒకటి 80,000 పెట్టి ఇచ్చినా ఒకటి 60,000 పెట్టి ఒకటి అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు కదా సార్, ఇక మాకైతే ఏం తెలియదు. అది వేరు ఏమైందో అనుకునే భయపడి ఇంటికి పోయినాం సార్. అంతే నైట్ కూడా ఉంటారా మరి? మేమేముంటాం సార్, 7కి పోయి 3కి పోతాం, 3కి వస్తాం పాలు వినడానికి. ఎప్పుడు ఇంత డోకా మాకు ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్. వచ్చేసరికి 3 అయ్యేసరికి మస్తు భయం అయి ఇంటికి పోయినాం. ఇంటికి పోయి అందరిని ఊళ్ళోని అందరిని తీసుకొని మళ్ళీ వచ్చినాం. ఇక అంతేగాని ఇక అందేసరికి అందరికి వాళ్ళు వచ్చి ప్రతిరోజు 3కి వస్తాం. 3, 3:15, 3:30కి వస్తాం. ఈ మొత్తం ఈ బట్టన్బాయి గ్రామానికి వచ్చి అడవులను మొత్తం పరిశీలించాం. అయితే 2 ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. అడవులను బట్టి హైనా అనే జంతువుగా ఈ టైగర్ కానీ పులులు కానీ ఇక్కడ ఇలాంటివి లేవు. ఇప్పటిదాకా కూడా రాచకొండ ఏరియాలో ఇలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. మరుగుడం ఏరియాలో పోయిన సంవత్సరం ఒకటి అయింది కానీ ఇక్కడ ఇప్పటిదాకా నేను సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. అలాంటి కేసులు ఇప్పటిదాకా మా దృష్టికి రాలేదు.
ఈ అడుగులు పరిశీలించిన తర్వాత ఆయననే ఉన్నది. దాని పొట్ట భాగం, కింది భాగం, పేగులు అవన్నీ చీల్చడం, అవన్నీ ఆనవాళ్ళు చూస్తే ఇది అయినా జంతువుగానే ఒక 2 అయినాలు వచ్చినట్టుగా మేము అబ్జర్వేషన్ చేసినాం. ఇటు విషయం రాత్రికి కెమెరా టాప్స్ ఇక్కడ పెట్టి అసలు ఏం జంతువు అనేది కూడా ఐడెంటిఫై చేస్తాను కూడా మీకు తెలియపరుస్తాం. ఇటు వెటర్నరీ డాక్టర్ తోటి పోస్ట్ మార్టం చేయించి ఆ రైతుకు ఈ నష్టపరిహారం వచ్చేటట్టు కూడా మేము ఆ రిపోర్ట్ పై అధికారులకు పంపి ఆయనకు అందేటట్టుగా మేము చూస్తాం. ఇప్పటి నుంచి ఇక్కడ దృష్టి నైట్ పితోలం కూడా ఒక టీముని మేము పెట్టేసి ఆ జంతువుని ఏందనేది కూడా మేము పరిశీలించి జాగ్రత్తలు కూడా ఈ రైతులు కూడా అందరికి సూచనలు ఇస్తాం. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మీదకి దాడి చేస్తానికి రావు. ఓన్లీ జంతువులని ఈ చిన్న దూడల్ని అవి తింటానికి మాత్రం వస్తుంది. ఈ విషయం గురించి పూర్తిగా దర్యాప్తు చేసి మలక్పేట్ మహబూబ్గంజ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన సల్మాన్ మహమ్మద్ ఖాన్, జాకీ మొహిదీ ఖాన్, హఫీజ్ ఈ ఖురాన్లను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా చెంచల్గూడ ఫతేతురాబ్ ఖాన్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ये मेरे बड़े भाई आदिल मोहम्मद खान, मैं आकिल मोहम्मद खान, ये सलमान मोहम्मद खान, हमारे इरफान मोहम्मद खान, ये फाजिल मोहम्मद खान हमारे भाई की गुलपोशी करे। और साथ में ये हमारे भतीजे हैं मुशीर खान के बेटे जकी मेहदी खान, इन्होंने हाफिज बने माशाल्लाह। हाफिज बनने की खुशी में हम लोग इनकी गुलपोशी करें। हमारे भाई सलमान मोहम्मद खान जो है इनको महबूबगंज में मार्केट कमेटी, एग्रीकल्चर मार्केट कमेटी में इनको एक जॉब मिला डायरेक्टर का। वो डायरेक्टर का जॉब मिलने की खुशी से अल्हम्दुलिल्लाह हम लोग सब अपनी खुशी से भाया मिलके पूरे इनकी गुलपोशी करे हैं। डायरेक्टर का पोस्ट मिला है हमारे भाई को। ये सब हमारे भाया हैं, ये पूरे अल्हम्दुलिल्लाह भतीजे भाया माशाल्लाह। మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్లో డ్రైనేజీ నీటితో పొంగడాన్ని కంటెస్టెంట్ కార్పొరేటర్ కలగ సర్వేశ్వరరావు తీవ్రంగా పరిగణించారు. దీంతో ఆయన స్వయంగా పరిశీలించి దగ్గరుండి పనులు చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ స్పష్టీకరణ. ప్రమాదపు టంచున కడెం ప్రాజెక్టు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎమ్మెల్యే రేఖా నాయక్ వెల్లడి. వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురుచూపులు.
రెస్క్యూ ఆపరేషన్ కవరేజ్కి వెళ్లిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గల్లంతు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు, 47 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.